నిజానికి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన స్పీచ్ చాలా ఫేమస్ అయింది, అప్పుడు సంచలనం కలిగించింది, చాలా విమర్శలు కూడా ఎదుర్కొంది. देश के गद्दारों को पीछे तक आवाज आनी चाहिए, गिरिराज जी को सुनाई दे। देश के गद्दारों को, देश के गद्दारों को, देश के गद्दारों को, దేశ్ కి గద్దారం కో గోలీ మారో సాలోం కో అని. ఇది చాలా అసహ్యకరమైన ఒక రకమైన తిట్టు, ఇంకొక రకమైన ద్వేషం, హింసను రెచ్చగొట్టడం. ఆయన నినాదాలు ఇవ్వడం, కూర్చున్న ప్రజలతో నినాదాలు ఇప్పించడం. ఆ నినాదాలతో ఇన్స్పైర్ అయిన వాళ్ళు హింస చేస్తే చేసి ఉండొచ్చు. ఎవరైతే సిఏఏకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారో వాళ్ళను గోలీ మారో అంటే ఏంటి, తుపాకులతో కాల్చండి అని. వాళ్ళని కాల్చాలి, అంతేకాదు ఎవరిని అని కూడా ప్రశ్నిస్తాడు ఈ అనురాగ్ ఠాకూర్. కేజ్రీవాల్, రాహుల్ గాంధీ అని వాళ్ళు కింది నుంచి వాళ్ళు నినాదాలు ఇస్తారు. అంటే కేజ్రీవాల్ని, రాహుల్ గాంధీని, అక్కడ నిరసన చేస్తున్న ప్రజల్ని వాళ్ళు దేశద్రోహులని, వాళ్ళని కాల్చి చంపాలని ఈ విధమైన ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టాడు ఆయన. అలాగే పర్వేష్ వర్మ కూడా ఇప్పుడు ఢిల్లీ డిప్యూటీ సీఎం. ये लोग आपके घरों में घुसेंगे, आपकी बहन बेटियों को उठाएंगे, उनको रेप करेंगे, उनको मारेंगे. వాళ్ళను మనం కామ్ చేయకపోతే, నోరు మూయించకపోతే, అంటే వాళ్ళని అక్కడి నుంచి లేపేయకపోతే, వాళ్ళని మాట్లాడకుండా మనం చేయకపోతే, వాళ్ళు మన ఇళ్లల్లోకి వచ్చి మహిళలను రేప్ చేస్తారు, హత్యలు చేస్తారు, దాడులు చేస్తారు అని అబద్ధాలు ప్రచారం చేసి హింసను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అంటే వాళ్ళు అంటే ఎవరు? ముస్లింలు. ఎవరిని? హిందువులను. ముస్లింలు నిరసన ప్రదర్శన చేస్తే వాళ్ళను కామ్ చేయకపోతే, గొంతు నొక్కకపోతే, వాళ్ళని అక్కడి నుంచి లేపకపోతే, వాళ్ళను మనం కట్టడి చేయకపోతే, వాళ్ళు మన ఇళ్లల్లోకి వచ్చి, మన అంటే ఎవరి హిందువుల ఇళ్లల్లోకి వచ్చి ఆడవాళ్ళని రేపులు చేస్తారు, హత్యలు చేస్తారు, హింసాకాండకు పాల్పడతారు, దాడులు చేస్తారు అనే మాటలు మాట్లాడు. బహిరంగ సభలో మాట్లాడిన మాటలు ఎవరు? పర్వేష్ వర్మ, అనురాగ్ ఠాకూర్, పర్వేష్ వర్మ.